మీరందరూ చూస్తున్నారు కదా, నా వెనుక నా ముందు రెండు వైపుల సందడి, పుస్తకాల సందడి, పుస్తకాలు కొనడానికి వచ్చిన వారి పాఠకుల సందడి. ప్రతి మనిషి మీ కుటుంబాల్లో ఎన్నో పండుగలు చేసుకుంటారు. దసరా, సంక్రాంతి, ఉగాది, రకరకాల పండుగలు ఉంటాయి. సమూహంగా చేసుకునే పండుగలు ఉంటాయి, ఇంటి వరకు మాత్రమే చేసుకునే పండుగలు ఉంటాయి. కానీ అవి కేవలం మీ వైయక్తికమైన మీ ఆసక్తిని బట్టి లేదా మీ నమ్మకాలని, విశ్వాసాన్ని బట్టి జరిగే పండుగలు. కానీ ఈ పండగ కులముతో, మతంతో, భాషతో, ప్రాంతంతో, లింగంతో సంబంధం లేకుండా జరిగే పండగ. ఇది పుస్తకాల పండుగ. ఈ పుస్తకాల పండుగలో ఇక్కడ ఇన్ని లక్షల మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. హైదరాబాద్ నడిబొడ్డులో ఇందిరా పార్క్ దగ్గర ఎన్టీఆర్ గ్రౌండ్లో ఈ పుస్తక ప్రదర్శన జరుగుతూ ఉన్నది. ఈ పుస్తక ప్రదర్శన మీ అందరికీ తెలిసి ఉంటారు. ఇప్పటికీ చాలామంది వచ్చి ఉంటారు, వస్తున్న వాళ్ళు ఉంటారు, రావాలని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. 1985లో ఈ పుస్తక ప్రదర్శన మొదలైంది. బుక్ ఎగ్జిబిషన్ 1985లో అంటే 40 సంవత్సరాల కిందట మొదలైంది. ఎక్కడ మొదలైంది? హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో మొదలైంది. చిక్కడపల్లిలో హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. ఆ చిన్న ప్లేస్లో మొదలైంది. అక్కడ మొదలైనటువంటిది విస్తరించి కొన్ని వందల స్టాల్స్ వచ్చి నిజాం కాలేజ్ గ్రౌండ్స్లోకి మారింది. నిజాం కాలేజ్ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది, అక్కడ మారింది. అక్కడి నుంచి అది కూడా సరిపోక కొన్ని లక్షల మంది రావటం మొదలైంది. తెలుగు పాఠకులు, తెలుగు ప్రాంతంలో ఉండే పాఠకుల చైతన్యం, ప్రజల చైతన్యం మీ అందరికి తెలిసిందే కనుక ఆ చైతన్యంలో భాగంగా లక్షలాది మంది రావటం మొదలయ్యాక నిజాం కాలేజ్ గ్రౌండ్ కూడా సరిపోక మెల్లగా దాన్ని ఇందిరా పార్కు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ గ్రౌండ్లోకి మార్చారు. ఇప్పుడు ఇక్కడ నేను నిలబడి మీతో మాట్లాడుతున్నాను. ఎందుకు ఈ పుస్తకాల పండుగ? మీ కుటుంబంలో ఒక్కసారైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందిలో చదువుకున్న వాళ్ళు 70-75% ఉంటే తప్పనిసరిగా మీ కుటుంబంలో ఒక్కసారైనా కుటుంబంతో కలిసి ఇక్కడికి రండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరొక 8 కోట్ల మంది ఉంటారు, తప్పనిసరిగా రండి. మీరు అనొచ్చు, ఇంతమంది వస్తే, ఇన్ని కోట్ల మంది వస్తే ఇది సరిపోతుందా అని. అవకాశం ఉన్న వాళ్ళు రండి. ఇవాళ 26వ తారీఖు, ఇంకొక 3 రోజులు మాత్రమే ఇది ఉంటుంది. ఎందుకు రావాలి అంటే, మీరు చాలా సందర్భాల్లో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, నరసింహస్వామి దగ్గరికి వెళ్తారు, రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్తారు, అయ్యప్ప దగ్గరికి వెళ్తారు, షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్తారు, మీ నచ్చిన దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళండి, కానీ ఇక్కడికి తప్పనిసరిగా రావాలి. దేవుని దగ్గరికి వెళ్తే మీకు జ్ఞానం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ బుక్ ఫేర్కి వస్తే మీకు జ్ఞానం వస్తుంది. ఇలా పుస్తకాలను చూస్తూ ఉంటే మెల్లగా చూడండి, ఎన్నో బుక్ స్టాల్స్ ఉన్నాయి కదా. ఈ బుక్ స్టాల్స్లో